హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, ఒక హ్యాండ్సమ్ బాయ్ మనకి గుర్రంతో సెల్ఫీ దిగితే ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్ యాంగిల్స్ అన్నీ మారుస్తూ స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. చూడండి, నోసు ముక్కు మారుస్తూ ఉంటే ఫేస్ ఒక్కొక్క ఫేస్ టైప్స్ వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మీకు నచ్చిన ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రకరకాల మోడల్స్ ఫేస్లు వస్తున్నాయి. చూడండి, మీకు నచ్చిన హ్యాండ్సమ్ బాయ్ ఇది పెట్టుకోవడానికి ఇట్లా చూపిస్తున్నాను అనమాట. స్టెప్ బై స్టెప్ మనకి నోస్ పెద్దదిగా పెట్టుకుంటే ఒక యాంగిల్లో, చిన్నదిగా పెట్టుకుంటే ఒక యాంగిల్లో, లిప్స్ మారుస్తే ఇంకో యాంగిల్లో, అలా ఉంటుందన్నమాట. జస్ట్ తెలియజేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హార్స్ అనమాట, గుర్రంతో సెల్ఫీ దిగితే ఒక హ్యాండ్సమ్ బాయ్ ఎలా వస్తుంది అనేది జస్ట్ హాఫ్ ఫోటోగా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా వేశాను అనమాట, హెవీగా ఏం వేయలేదు. నార్మల్ హ్యాండ్సమ్ బాయ్ అంటే గుర్రాన్ని, పెంపుడు గుర్రం అనుకోండి, దాని మీద మొహం మీద చెయ్యి వేసి సెల్ఫీగా దగ్గరగా దిగినట్లుగా ఫేస్ అనేది డ్రాయింగ్ అనమాట ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక తర్వాత నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను. వేసి అవుట్లుక్ అంతా హైలైట్ చేసుకున్నాను. చేసిన తర్వాత కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. కలర్స్ అయితే నేను ఎక్కువ ఏం యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. అంటే నల్ల హార్స్ లాగా వేశాను, అంటే లైట్ బ్లాక్ షేడ్గా వేశాను అనమాట. హ్యాండ్సమ్ బాయ్కి ఏమో పింక్ కలర్ షర్ట్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.